ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము: క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులై ఉండుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. సమాధానము మన ప్రభువైన యేసు నుండి మనము పొందిన స్వాస్థ్యమే, కానీ మనం ఆయనను ప్రతినిత్యము అనుసరించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము బోధించినదేమిటంటే, నిర్ణయించవలసిన ప్రతి విషయము అర్థమవునట్లు సమాధానము మన జీవితంలో ఏలికగా ఉండాలి. మనము సమాధానాన్ని పొంది మన హృదయాలలో పదిలపరుచుకోవాలంటే కొన్ని విషయాలను దూరముగా ఉంచడం నేర్చుకోవాలి. ఉదాహరణకు, దేని విషయమైనా మనం సమాధానాన్ని పొందలేకపోతే దానిని చేయకూడదు. దేనినైనా చేసే అంతలో సమాధానం లేకపోతే దాన్ని చేసిన తర్వాత మనకు సమాధానం కలుగుతుందని ఆశించకూడదు. చాలా మంది కొనడానికి సమాధానం లేకపోయినా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి వాటి కొరకు ప్రతి నెల చెల్లించవలసిన చెల్లింపులు సమయంలో తమ సమాధానాన్ని కోల్పోతుంటారు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాలలో ఏలనీయుడని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం తెలియజేస్తుంది. మన మనసులలో మొదలవ్వు ప్రతి ప్రశ్నకు జవాబును నిర్ణయించి సంపూర్ణముగా సమాధానమిచ్చుటకు సహాయపడుతుంది. క్రీస్తు వాక్యము మన హృదయంలోను మనసులోను నివసింపచేస్తే మీకు వివేచన, బుద్ధి, జ్ఞానములను అనుగ్రహిస్తుంది. ఇది నేను చేయవచ్చునా, చేయకూడదా, ఇది మంచిదో కాదో తెలియదు, నేనేమి చేయాలో తెలియదు అని చింతపడనవసరం లేదు. నీవు క్రీస్తు యొక్క శిష్యుడవైతే లేక శిష్యురాలవైతే ఆయన నిన్ను సమాధానముగా ఉండాలని పిలుస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.